తెలంగాణ రాష్ట్రంగా అంటే కేంద్రంలో గాను కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఈ ఉస్మానియా ధర్నాకు సంబంధించిన వీసీ ఆంక్షలు జారీ చేయడం ఇలాంటి అనేక అంశాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. సో ఏదైతే ఉస్మానియాకు సంబంధించి వీసీ సర్క్యులర్ జారీ చేసింది ఏంటన్నా అసలు దీని ప్రధానంగా అసలు జారీ చేయడం వెనక అసలు ప్రభుత్వం మన హస్తం ఉందా? ఇక్కడ యూనివర్సిటీలు అనేది అటానమస్ బాడీస్. యూనివర్సిటీలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశం వారికి ఉంది. వారి మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ వీసీ గారు కావచ్చు, రిజిస్టర్ గారు కావచ్చు, పాలక మండలి సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి సర్కులర్ను మరొకసారి మేము జారీ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాష్ట్రోకాలు చేస్తూ ఉన్నారు. దాంతో పరిపాలన పరంగా మాకు ఇబ్బంది అవుతూ ఉంది. మేము అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉన్నామని చెప్పేసి యూనివర్సిటీ వీసీ గారు కావచ్చు, రిజిస్టర్ గారు చెప్తా ఉన్నారు. దానిలో భాగంగా మేము కొత్తగా తీసుకొచ్చింది కాదు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గతంలో ఉన్నటువంటి వీసీ గారు రవీందర్ గారు తీసుకొచ్చినటువంటి సర్కులర్, ఆ సర్కులర్ మరొకసారి విద్యార్థుల దృష్టికి తీసుకొచ్చినాం తప్ప మేము కొత్తగా చేసింది ఏమీ లేదు, దానిలో ఒక అక్షరం కూడా మార్చలేదని చెప్పేసి యూనివర్సిటీ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే గతంలో కూడా ఉస్మానియాకి సంబంధించి కూడా పరీక్ష నిర్వహణలో ఏదైతే పరీక్షలకి సంబంధించి కూడా కొన్ని ధర్నాలు జరిగినాయి. ఏబీవీపీ విద్యార్థులంతా కూడా ధర్నాలు చేస్తారు. ఎట్లా అన్న ఇవన్నీ అసలు ఎందుకు ప్రధానమైన రాజకీయ కారణాలుగానే చూడాలా మనం? అంటే అధికారులు చెప్పేది ఏంటంటే వారికి సంబంధించిన సమస్యలు ఉంటే వారు ధర్నాలు చేస్తే తప్పలేదు. కానీ ఎక్కడో సమస్యలన్నీ కూడా ఆ వేదికగా బోర్డర్లు కానీ వాళ్ళు నాన్ బోర్డర్లు కూడా అందరూ వచ్చి యూనివర్సిటీ వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము గతంలో ఉన్నటువంటి సర్కులర్ని మాత్రమే మరొకసారి విద్యార్థుల దృష్టి తీసుకుపోయినామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ విద్యార్థులు అనేవాళ్ళు అక్కడ బోర్డర్లో ఉండి వారికి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఎక్కడే ఉంటుంది. డెమోక్రాటిక్ కంట్రీ, అది ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము కోరుకుంటూనే ఉంటాం. ఎప్పటికైనా మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించి మీడియా మీద ఆంక్షలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రతిపక్షాలు అసెంబ్లీకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతుందంటే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దాని విషయంలో ఎప్పుడు కూడా మానవీయ కోణంలో ఆలోచిస్తారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వీసీ గారితో రిజిస్టర్ గారితో మాట్లాడారు. ఖచ్చితంగా ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో ఉన్నాం. సో కేంద్రం తెచ్చినటువంటి యూజీసీ బిల్లుకి సంబంధించి కూడా ఉస్మానియా మీద ప్రభావం ఉంటుంది. ఉస్మానియాను నిర్వీర్యం చేయడానికి ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూడా ఇటు విద్యార్థులు చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్య తీసుకుంటుంది? ఇప్పుడు యూజీసీ తెచ్చినటువంటి బిల్లును మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి పెత్తనాన్ని మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోము. మేము రాష్ట్ర ప్రభుత్వంగా యూనివర్సిటీలకు అటానమస్ బాడీ ఉందని చెప్పేసి మేము అక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే యూనివర్సిటీకి ప్రోత్సాహకాలు ఇస్తామో అవి మాత్రం ఇస్తున్నాయి తప్ప పరిపాలనలో మేము ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావడం లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, 1 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళంతా కూడా మరి కేంద్రానికి సపోర్ట్ చేస్తారా? లేదు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు జాతీయ స్థాయిలో యూజీసీ పెత్తనం పెరిగిపోయే అవకాశం కాదు. దాని మీద మరి వాళ్ళ ఆలోచన ఏందో తెలియబోతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరి మాత్రం ఖచ్చితంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. సో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కూడా కాంగ్రెస్ పార్టీని, బీజేపీని విమర్శిస్తూ ఉంటే నా హరీష్ రావు అసెంబ్లీలో వెళ్ళి కలవడాన్ని ఎట్లా తీసుకోవాలన్న? ఇక్కడ హరీష్ రావు గారు, పద్మారావు గౌడ్ గారు సంబంధించి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే సీతాపల్లి మండిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ సంబంధించి ఒకే క్యాంపస్లో పెట్టే విధంగా 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, దయచేసి ఆ 30 కోట్ల రూపాయలు అదే ప్రాంగణంలో జూనియర్ డిగ్రీ కాలేజ్ పెట్టే విధంగా గతంలో ఉన్నటువంటి ఏదైతే జియో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ ప్రతిపక్షాలు ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరికి ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం. అది అసెంబ్లీ లేదు, సెక్రటరీలా లేదు, ఇంటి దగ్గరనైనా కూడా మేము అందుబాటులో ఉంటాం. కాబట్టి గత ప్రభుత్వం లాగా ఉండదు. ఖచ్చితంగా మన అనే భేదం లేదు. మీరు కూడా ఎమ్మెల్యేలే, ప్రతిపక్ష పార్టీలు అని చెప్పేసి మేము పని చేయకుండా ఉండే పరిస్థితులు ఉండం. ఖచ్చితంగా మీ సమస్య ఏమున్నా కూడా మేము చేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించిన తర్వాత మహేష్ రెడ్డి గారు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం, కేంద్రం తెలంగాణకి ఎన్ని నిధులు ఇచ్చిందో అని చెప్పేసి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ఒకటి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి అని చెప్పేసి మహేష్ రెడ్డి గారు మాత్రం తప్పుపట్టే ప్రయత్నం. మహేష్ రెడ్డి గారు సమస్య ఉంటే మహేష్ రెడ్డి గారికి ఇవ్వమా? మొన్న కాంట్రాక్టులకు సంబంధించి మహేష్ రెడ్డి గారు 7 కోట్ల రూపాయలు ఎవరికో ఇవ్వాలని చెప్పేసి లెటర్ రాస్తే 7 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన సందర్భం. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంలో ఎవరున్నా కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి సంబంధించి ప్రజా సమస్య పరిష్కరించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు. సో ప్రధానంగా ఒక సంచలనమైన అంశం అదే అసెంబ్లీలో మల్కాజ్గిరి
మా ఎమ్మెల్యే కానివ్వండి, ఇటు మంత్రి మల్లారెడ్డి కూడా, మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కలిశారు రేవంత్ రెడ్డి గారిని. ఏంటి అసలు ఈ వ్యవహారం ఎట్లా తీసుకోవాలంటే, బయటకు వచ్చి వాళ్ళు కేవలం మెడికల్ సీట్ల గురించి మాత్రమే కలిసారు. ఇది మెడికల్ సీట్ల గురించేనా, లేదంటే రాజకీయంగా వేరే ఉన్న కాంగ్రెస్ పార్టీలో కలిసే అవకాశం ఉందా? లే ఇక్కడ కలుసుడు విషయాన్ని పక్కన పెడితే మల్కాయిలో సమస్యల మీద మర్రి రాజశేఖర గారు కలిసిరు. మల్లారెడ్డి గారు మెడికల్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ సంబంధించి సీట్లు పెంచాలని చెప్పేసి మల్లారెడ్డి గారు కలిసారు. అదే కాకుండా వాళ్ళ రియంబర్స్మెంట్, వాళ్ళ కాలేజీలు ఉన్న రియంబర్స్మెంట్, మల్కాయికి మెడికల్ సంబంధించినటువంటి ఇష్యూల మీద, ప్రత్యేక నిధుల మీద, అదే కాకుండా మెడికల్ కాలేజీల మీద, ఈ 3 ఇష్యూస్ మీద మాత్రమే కలిసి తప్ప ఇక్కడ రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ జరుగుతూ ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు కలుస్తారు, సెక్రటరీలు కలుస్తారు, ఇంటి దగ్గర కూడా గెలిచే అవకాశం గతంలో సమైక్య రాష్ట్రం ఉంది. కాబట్టి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఇట్లాంటి సంస్కృతి లేకుండా చేసింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంగా ఎవరు కలిసినా కూడా, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు కలిసినా కూడా ఏమైనా సమస్యలు ప్రభుత్వం పరిష్కరించే సమస్యలు ఏమైనా కూడా పరిష్కరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సో ఫైనల్గా కేంద్రం తెచ్చినటువంటి ఒక బిల్ ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా సౌత్ రాష్ట్రం మొత్తం కూడా నష్టపోతుంది, రాష్ట్రాల పునర్విభజీకరణకు సంబంధించి కూడా బడ్జెట్ విషయంలో కూడా పూర్తిగా వెనుకబడిపోతుంది అని చెప్పేసి కూడా ఒక స్టాలిన్ ఈరోజు ఒక మీటింగ్ను కూడా కండక్ట్ చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడికి వెళ్ళి కలవడం కూడా జరిగింది. సో ఏమంటే దీనికి ప్రధానంగా జాతీయోద్యమానికి ఏమన్నా మళ్ళీ దారితీసే అవకాశం ఉందా? ఇక్కడ మేము డీలిమిటేషన్ చేయొద్దని చెప్తలేము. డీలిమిటేషన్ చేస్తే ఇంతకుముందు ఏదైతే సౌత్ ఇండియాకు ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఏదైతే 23% ఎంపీ స్థానాలు ఉన్నాయి, రేపు 888 సీట్లు పెంచే ఉద్దేశంతో కొత్త పార్లమెంట్ 888 సీట్లు ఉన్నాయి. లేదు ఒక సర్వే 845 సీట్లు చేస్తారని చెప్పేసి ఒక సర్వే మధ్యలో రావడం జరిగింది. ఏది 845 చేస్తారా, 848 సీట్లు చేసినా మీరు జనాభా ప్రాతిపాదికన కాకుండా ఈ సీట్ల ప్రొఫెషనల్ ఇచ్చినట్లయితే మాకేమో అభ్యంతరం లేదు. మీరు సీట్ల ప్రొఫెషనల్ కాకుండా మీరు జనాభా ప్రాతిపాదికన ఇస్తే ఉత్తరప్రదేశ్లో డబుల్ అవుతున్నాయి, తెలంగాణలో డబుల్ కావట్లేదు, బీహార్లో డబుల్ అవుతున్నాయి, రాజస్థాన్లో డబుల్ అవుతున్నాయి, కర్ణాటక కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, డబుల్ కావడం లేదు. కాబట్టి ప్రధానంగా నష్టపోయే అవకాశం 10% సీట్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ సీట్లు తక్కువ అని చెప్పి అమిత్ షా గారు చెప్తాను. తగ్గవు కరెక్టే, ఉన్న సీట్లు తగ్గవు కరెక్టే, వచ్చే సీట్లలో ఈ ప్రొఫెషనల్లో మీరు ఇస్తారా, లేకపోతే అన్నట్లయితే సీట్లు పెంచొద్దని చెప్తాను. మీరు సీట్లు పెంచాలనే ఉద్దేశం ఉన్నప్పుడు 845 సీట్లు ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే పర్సంటేజ్ సౌత్ ఇండియాకు ఉందో ఆ ప్రొఫెషనల్లో ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా, లేదు డిఎంకే సంబంధించి కావచ్చు, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఇదే నిదానంతో ముందుకు పోతుంది. సో ఇంకొక విషయాన్ని గురించి చెప్పండి. అసెంబ్లీలో పాయల్ శంకర్ మాట్లాడుతూ 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా నిర్లక్ష్య వ్యాఖ్యలు ప్రదర్శిస్తుందని చెప్పేసి కూడా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నది. ముస్లిమ్స్ని తీసుకొచ్చి దీంట్లో కలపడం వల్ల 10% వాళ్ళు కోల్పోతారని చెప్పి ఏంటన్నది ఏమంటారు? ఇప్పుడు ముస్లిమ్స్ ఎక్కడ లేరు, గుజరాత్ రాష్ట్రం లేరా? 70 రకాల ముస్లిమ్స్ బీసీలో చేర్చినని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పిండు కదా, వారే మన్ కీ బాత్లో చెప్పిండు, మేము చెప్పింది కాదు. మరి మీరు కేంద్రంలో చట్టం తీసుకురండి. మతం ఆధారంగా రిజర్వేషన్లు, వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ఉంటాయి. బీసీలలో హిందువులు ఉంటారు, బీసీలలో ముస్లిమ్స్ ఉంటారు, బీసీలలో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు కదా. ఎందుకు మరి ముస్లిమ్స్దే మీకు కనపడతా ఉంది అంటే మీకు రాజకీయం కావాలా, మీకు మతం కావాలా? కాంగ్రెస్ పార్టీ మతం కాదు, వెనుకబాటుతనం ఆధారంగా మాత్రం రిజర్వేషన్ ఇస్తాము. దీనికి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ పెంచేదానికి వ్యతిరేకం, దానికి ముస్లిం అనే సాగు చూపుతూ ఉంది. ఖచ్చితంగా కేంద్రం మీద పోరాటం చేసుడే ఖచ్చితంగా బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చు. సో బీజేపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ బిల్లుకు మేము పూర్తిగా సహకరించమని కూడా ఖరాఖండిగా చెప్తున్నారండి. ఎట్లాంటి ఒత్తిడి ఉండబోతుంది? మీరు సహకరించకపోతే మీరు బీసీ వ్యతిరేకులు ముద్రపడతారు. బీసీ ప్రధానమంత్రి అంటారు, బీసీ ఎంపీలు ఎక్కువ అంటారు, బీసీ కేంద్ర మంత్రులు ఎక్కువ అంటారు, బీసీలను ఎండ ముంచినట్టుగా నిర్ధారణ అవుతుంది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయడానికి సిద్ధమవుతా ఉంది. తెలంగాణ దానికి వేదిక కాబోతా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద సమర శంకారావం పూరించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా చరణ్ కౌశిక్ యాదవ్ గారి మాటల్లో ఖచ్చితంగా ఈ బిల్ల విషయంలో కానివ్వండి, ఇక వీసీ బిల్ల విషయంలో కానివ్వండి, ఉస్మానియాకు పూర్తిగా న్యాయం చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, ఖచ్చితంగా కల్పించే దిశగా కూడా మేము కేంద్రంతో పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో రాజకీయంగా కీలక అంశాలు ఇక తెర మీదకి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇక చూడాలి మరి విపక్షాలు కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఏ విధంగా ముందుకెళ్తుంది, ప్రజల మద్దతును
కూడగట్టుకోవడంలో ఏ పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నా కూడా ఇక తెలియాల్సింది. సో ఈ రాజకీయాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ చంద్రశేఖర్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.